యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలోని ముస్లిం సోదరులకు ఆర్ఎస్కే ఫౌండేషన్ అధినేత బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ ఆకల శ్రీనివాస్ రంజాన్ పండగ సరిపడా సరుకులు రంజాన్ కిట్ల రూపంలో గ్రామంలో ఉన్న మస్జిద్ అబ్దుల్లా వద్ద నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండగ ముస్లిం ప్రజలకి అతిపెద్ద పర్వదినం కావడంతో పేద ముస్లిం ప్రజలకి తన వంతు సహాయంగా సొంత నిధులతో గత 2 సంవత్సరాలుగా తాజ్పూర్లో గల మొత్తం 110 కుటుంబాలకు ఈ రంజాన్ కిట్లు అందజేస్తున్నట్టుగా వారు తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో తమ పీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పాయలశేఖర్ రెడ్డి భువనగిరి నియోజకవర్గం మొత్తం ముస్లిం ప్రజలకి రంజాన్ కిట్లు అందజేసేవారని, ఇప్పుడు వారిని ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకి రంజాన్ కిట్లు అందజేస్తున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, మాజీ జడ్పీసీలు సుబ్బూరి వీరమల్లయ్య, సందెల సుధాకర్, మాజీ ఎంపీపీలు కేశపట్నం రమేష్, అతికం లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాష్ గౌడ్, భువనగిరి టౌన్ పార్టీ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చా శ్రీనివాస్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరి పాండు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్బగాను వెంకటేష్ గౌడ్ మరియు తాజ్పూర్ మాజీ సర్పంచ్ బొమ్మారం సురేష్, అనంతారం మాజీ సర్పంచ్ చిందం మల్లికార్జున్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓరుగంటి రమేష్ గౌడ్, కుతాటి సురేష్, వల్లపు విజయ్ కుమార్, పల్లెపాటి రవికుమార్, రాంపల్లి నాగరాజు, బాతుకు అశోక్ మరియు మాజీ వార్డు సభ్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు మరియు ముస్లిం మైనారిటీ సోదరిమణులు మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మా తాజ్పూర్ గ్రామంలో ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ నా వంతు సాయంగా రంజాన్ కిట్టు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మండల బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరికి మరియు టౌన్ నాయకులకు మరియు మా గ్రామ నాయకులకు, ముస్లిం మైనార్టీ సోదరులకు, ముస్లిం అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు పేరు పేరున మీడియా మిత్రులకు మరియు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంజాన్ మాసము ఒక నెల రోజుల నుండి రంజాన్ మాసం స్టార్ట్ అయింది కాబట్టి 31వ తారీఖు రోజు రంజాన్ సందర్భంగా ముస్లింలు ఏదైతే నిరుపేద కుటుంబీకులు ఉంటారు కాబట్టి నేను గత 2 సంవత్సరాల నుండి ముస్లిం మైనార్టీ సోదరులకు నేను రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. గత 9 సంవత్సరాలు గౌరవ మాజీ ఎమ్మెల్యే పాయలశేఖర్ రెడ్డి గారు తన సొంత నిధులతో ఒక 9 సంవత్సరాలు తాను నియోజకవర్గం మొత్తము రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ యొక్క కిట్లు పంపిణీ చేసినందుకు మాజీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాల సంది ఆ రంజాన్ కిట్లు లేవు కాబట్టి నా సొంతంగా నేను రంజాన్ కిట్లు
నాకు తోచిన విధంగా నేను మా గ్రామానికి 110 సంబంధించిన కుటుంబీకులు మా తాజ్పూర్ గ్రామంలో మైనార్టీ సోదరులు కానీ మైనార్టీ కుటుంబీకులు కానీ ఉంటారు కాబట్టి నేను నా వంతు సాయంగా రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పర్వదినము మీరు సుఖశాంతులతో జరుపుకోవాలని ఎల్లవేళలా మీపై ఆ భగవంతుని ఆ అల్లా ఆశయాలు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారికి మీకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు తాజ్పూర్ గ్రామంలో మరి బీఆర్ఎస్ జిల్లా నాయకులు రేకల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి రంజాన్ పండుగ సందర్భంగా మరి 110 మందికి కిట్ల పంపిణీ మరి అందజేయడం జరిగింది. మరి ముఖ్యంగా గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు మరి పేద ముస్లిం సోదరులకు మరి ప్రభుత్వం నుంచి కూడా మరి రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మా భువనగిరి మాజీ శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారు మరి 10 సంవత్సరాలు ఆయన శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో మరి ప్రతి ముస్లిం సోదరునికి మరి 10,000 కిట్ల పంపిణీ ఈ నియోజకవర్గంలో అందజేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ముస్లిం సోదరులను కంటి రెప్పలా కాపాడుకునేటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు. మరి ఈ ప్రాంత మాజీ శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మరి ఇక్కడ రేకల శ్రీనివాస్ గారు మరి ఇక్కడ మా ముస్లిం సోదరులకు మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రంజాన్ కిట్ల పంపిణీ ఇవ్వడం జరిగింది. మరి మా ముస్లింలను ఇబ్బంది చేయదనే ఆలోచనతోటి మరి 2 సంవత్సరాల నుంచి రంజాన్ కిట్ల పంపిణీ ఆయన సొంత డబ్బులతో మరి ఇవ్వడం జరిగింది. మరి ఏది ఏమైనప్పుడు కూడా మరి కేసీఆర్ గారికి మీరు అందరూ అండదండలుగా ఉండాలని మైనార్టీ సోదరులను నేను ఈ రంజాన్ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రంజాన్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మా యొక్క తాజ్పూర్ గ్రామంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఈ అన్న ఎంతమంది చెప్పినట్టు మా రేకల శ్రీనివాస్ చెప్పినట్టు పాండాన చెప్పినట్టు ఇంతమందుకు 10 సంవత్సరాలు కంటిన్యూగా మా యొక్క పైల శేఖర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. కానీ అనుకోని పరిస్థితిలో మన ప్రభుత్వం రాకపోవడము, మన పైల శేఖర్ సార్ రాకపోవడము, సో అదే వంతుగా కంటిన్యూ చేయాలి. మనం ముస్లిం సోదరులకు అలవాటు పడ్డ పద్ధతిలో అదే విధంగా మనము ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు హెల్ప్ చేయాలి. పండుగకు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు పండుగ సందర్భంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అతను ఈ యొక్క పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా గుర్తుంచుకోవాలి కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంటుందో. మరియు ప్రత్యేకంగా మన గ్రామంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలలో 6 సంవత్సరాలలో మనం చేసినటువంటి అభివృద్ధిలో రేకల శ్రీనివాస్ గారు కానీ మేము కానీ మా యొక్క పాలక వర్గం కానీ సో ప్రతి ఒక్కరిని కూడా మేము సొంత పిల్లల్లాగా చూసుకుంటూ ఎక్కడ కూడా వాళ్ళకు ఆటంకం లేకుండా కూడా మేము చూసుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు కూడా ఇస్తున్నాము. ఆ ఇఫ్తార్ విందుతో పాటు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ యొక్క కిట్ల పంపిణీ చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. డబ్బులు అనేవి ఉంటే అందరూ కూడా కానీ ఇచ్చే గుణం కూడా ఉండాలి. కాబట్టి ఈ యొక్క సందర్భంగా మరియు కూడా రేకల శ్రీనివాస్ గారికి వచ్చిన ప్రతి ఒక్క మండల లీడర్లకు మా ఊరు ప్రజలకు ప్రతి ఒక్కరు ఆ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ కూడా. రంజాన్ పర్వదిన సందర్భంగా మైనార్టీ సోదరులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఇంత క్రితము 9 సంవత్సరాలు పైల శేఖర్ రెడ్డి గారు మా మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని 10-15 వేల కిట్లు తయారు చేయించి ప్రతి ఊరికి కూడా ఆయన ఇచ్చేది, సేవలు కూడా అందించేది. అదే దీన్ని తీసుకొని ఈనాడు కూడా మన తాజ్పూర్ గ్రామానికి మన రేకల శ్రీనివాస్ గారు పెద్ద మనసుతోటి ప్రతి ఒక్కరు కూడా 110 మంది కూడా ఈ కిట్లు వారికి ఇచ్చి వారు పండుగ కూడా మంచిగా జరుపుకో విధంగా సహకరించినందుకు ఇంతకుముందు ఎందుకంటే మన మాజీ సర్పంచ్ గారు అన్నట్టు డబ్బులు అందరి తాను పెట్టకుండా కూడా కావాలంటారు. కాబట్టి రేకల శ్రీనివాస్ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా మా మండలం తరఫున అనుకోవి గ్రామం తరఫున కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారం. తాజ్పూర్ గ్రామంలో రేకల శ్రీనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మండల పట్టణ నాయకులు అందరం కూడా రంజాన్ కిట్లను
మన ముస్లిం సోదరికి ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు రంజాన్ గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన రాయలసీనకు రావడమే గొప్ప విషయం. పైసలు ఎంతో మంది దగ్గర ఉంటాయి, కానీ ఆ ఆలోచన వచ్చి ఆ ఒక ముస్లిం సోదరులను కాపాడాలి, వాళ్ళకు పండగ పూట ఆదుకోవాలనే ఆలోచన రావడమే సీనను ఆ భగవంతుడు ఆయన ఎప్పుడు కూడా మంచిగా చూడాలని కోరుకుంటాం. అదేవిధంగా గతంలో 9 సంవత్సరాల నుంచి మన మాజీ ఎమ్మెల్యే గారు పైల శేఖర్ రెడ్డి గారు అందరికీ కూడా ప్రతి గడపకు ఇంటింటికి కూడా రంజాన్ కిట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న నాయకులు కూడా ఏదో ఓట్ల రూపంలోనే తప్ప గెలిచిన తర్వాత ఎవరిని పట్టించుకొని ముస్లిం సోదరుని పట్టించుకునే నాదులే లేరు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, నాయకులు ఏ విధంగా ఉండాలనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఓట్లు అయిపోయినాక ఎట్లున్నారు, ఓట్ల కంటే ముందు ఎట్లున్నారు. శేఖర్ రెడ్డి సార్ 9 ఏళ్ళు కూడా రంజాన్ కిట్ ప్రతి ఇంటికి ఇచ్చిండ్రు అన్న విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కేసీఆర్ కూడా ఇమాంలకు మౌల్సాబ్లకు కూడా 9 సంవత్సరాలు జీతభత్యాలు ఇచ్చుకుంటూ వాళ్ళందరినీ కాపాడారు. ఈ రోజు పరిస్థితి చూస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇమాంలకు మౌల్సాబ్లకు కూడా ప్రతి నెల జీతాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. కావున మేము ఒకటే కోరుతున్నాం, భవిష్యత్తులో కూడా అందరూ కూడా ఇదే విధంగా మన తాజ్పూర్ శ్రీనగర్ ఏ విధంగా అయితే ముస్లిం వాళ్ళు ఆదుకుంటుండో మీరందరూ ఆశీర్వాదం కూడా ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు రంజాన్ పండుగ పర్వదిన సందర్భంగా మన ముస్లిం మైనారిటీ సోదరులకు మరియు మండలం నుంచి వచ్చినటువంటి మా మండల నాయకులకు ఈ యొక్క రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి కృషి చేస్తున్నటువంటి సొంత నిధులతోటి మన గ్రామ ప్రజలను ఆదుకున్నటువంటి మన గ్రామ శాఖ అధ్యక్షులు మరియు జిల్లా నాయకుడు రాగల శ్రీనివాస్ గారికి మరి అందరికీ కూడా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ. ఇప్పుడు ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉండగానే దాన గుణం కూడా ఉండాలి, అది రాగల శ్రీను గారికి ఉన్నది. దాంతోపాటు కూడా ఎందుకంటే మనం 10 సంవత్సరాల నుంచి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రతి పండుగలకు గుర్తింపు ఉండే. ఎందుకంటే ఈ బక్రీద్ కానీ రంజాన్ కానీ బతుకమ్మలకు కానీ అన్ని పండుగలకు కూడా ఆయన గుర్తింపు ఇచ్చి అన్ని కులాలకు కూడా ఆయన ఒక ఆదర్శమూర్తిగా పరిపాలన సాగించుండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాత్రం అన్ని పండుగలకు గుర్తింపు లేదు, ఏ కులాలకు లేదు, మతాలకు లేదు, ఏది కూడా ఎవరికి కూడా ఏ మాత్రం లేదు. కాబట్టి ఎందుకంటే ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే అందరు కూడా చిన్న పెద్ద లేకుండా పేద లేనోళ్ళు లేననుకుంటా అందరికి కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీ అందరికి కూడా నేను పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే అందరి ఆశీర్వాదం కూడా రేపు పొద్దున కేసీఆర్ పూనుకున్నటువంటి మన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ మన నాయకుల మీద కానీ ఇప్పుడు ఈ గ్రామ ప్రజలకు అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే మీరు ఎప్పుడైనా మన ప్రభుత్వాన్ని మర్చిపోకుండా ఉండాలి, మన కేసీఆర్ మర్చిపోకుండా ఉండాలి. మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తాజ్పూర్ ముస్లిం సోదరులకు అదేవిధంగా భువనగిరి మండల్ తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదరులకు అందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా నాడు కేసీఆర్ గారు ముస్లింకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చినాడు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి ముస్లింలను ఆహ్వానించాడు. అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు కూడా ఈ భువనగిరి మండలం కాదు భువనగిరి నియోజకవర్గం మొత్తం మొదలుగా అతడే పెట్టిండు టోపీ. కానీ ఆ తర్వాత ఇప్పుడు మా గవర్నమెంట్ లేదు కాబట్టి మా తాజ్పూర్ గ్రామ శాఖ అదేవిధంగా జిల్లా నాయకులు డాక్టర్ రాకల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు గ్రామస్తులుగా నేను చాలా సంతోషిస్తూ, అదే మా మండల నాయకులు కూడా పిలువగానే వెంబడే వచ్చినందుకు చాలా సంతోషిస్తూ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను డాక్టర్ శ్రీనివాస్ గారికి. రాకల్ శ్రీను సారు తాజ్పూర్ గ్రామం ప్రతి సంవత్సరం మాకు ఇవి రేషన్ రంజాన్ సందర్భంగా ఇస్తుండ్రు. ప్రతి సంవత్సరం ఇస్తారు మాకు. కాదు మేము పేదవాళ్ళం అందరికి పంచుతారు, లేదని కాదు. ప్రతి సంవత్సరం తీసుకుంటాం సారు, ఇట్లా వస్తారు. ధన్యవాదాలు.